ఏపీలో దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని కాకినాడ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకటదుర్గ భవానీ హెచ్చరించారు. కాకినాడ రూరల్లో దేవాదాయ శాఖకు చెందిన 96 సెంట్లు భూమిలో కొందరు కబ్జా చేసి షెడ్లు నిర్మించారు. వాటిపై ఆ శాఖ కొరడా గుర్తించింది. అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో సిబ్బంది కూల్చివేసింది. ఈ కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. దేవాదాయ శాఖకు సంబంధించి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో చాలా వరకు భూములు కబ్జా గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దేవుడికి సంబంధించి ఒక అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మన కాకినాడ రూరల్ బొగ్గవరపు సుబ్బారావు సత్రం దేవాదాయ శాఖ పరిధికి చెందిన దాదాపు 96 సెంట్ల భూమిలో పక్క కట్టడాలు కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకటదుర్గ భవానీ గారు, ఈవో గారు, ఇతర ఈవోలు వచ్చి కూల్చివేతలు చేపట్టారు. మరి ఆక్రమణలు ఎలాగైంది? కాకినాడ జిల్లా అలాగే మరియు ఇక్కడ పెనుగుదురు గ్రామంలో బొగ్గవరపు సుబ్బారావు సత్రానికి సంబంధించినటువంటి ఈ 96 సెంట్లు భూమికి మేము లీజుకి ఇవ్వడం జరిగిందండి. ఆ లీజుదారు దగ్గర నుంచి అది లీజుదారుడు కాకుండా వేరే వ్యక్తులు దీన్ని ఆక్రమించుకుని ఇక్కడ షెడ్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ఆ బిల్డింగ్ ని వారి రెంట్కి ఇవ్వడం కూడా జరిగింది. ఇది దేవాదాయ శాఖ నియమాలకు విరుద్ధం కాబట్టి, కౌలు నియమాలకు విరుద్ధం కాబట్టి ఆక్రమణదారుడు ఎవరైతే ఉన్నారో వారికి మేము సెక్షన్ 83(2) ప్రకారం ఈవో గారు మనకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ టైం అయిపోయిన తర్వాత ప్రొసీజర్ ప్రకారంగా మేము ఈ రోజు ఆ ఆక్రమణని తొలగించడం జరిగింది. ఇది లీజ్ ఎవరు తీసుకున్నారు? ఈ కట్టడాలు ఎవరు కట్టారు? పక్క కట్టడాలు షాపులు కట్టేశారు. ఈ సత్రానికి సంబంధించిన ఈ భూమిని లీజుకి తమ్మంపూడి వీర వెంకటరెడ్డి గారు తీసుకోవడం జరిగింది. వారి లీజులో ఉంటుండగానే మాకున్న సమాచారం ప్రకారం తుమ్మలపల్లి మాతారావు అనే వ్యక్తి అక్కడ షాప్ నిర్మించి దాన్ని నెలకు 6,000 రూపాయలు చెప్పిన అద్దెకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ చూపిస్తున్నటువంటి ఈ షెడ్ కూడా కోళ్ల ఫారం పెట్టడానికి వేయడానికి సిద్ధపడ్డారు. ఇవన్నీ కూడా మేము తెలుసుకుని చట్టరీత్యా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేము ఇచ్చిన సమయం లోపలే దాన్ని రిమూవ్ చేయకపోవడంతో మేము ఆటోమేటిక్గా దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా దేవాదాయ శాఖ అధికారి వారి పర్యవేక్షణలో ఇతర కార్యనిర్వహణ అధికారుల యొక్క సహకారంతో, అదేవిధంగా ప్రెస్ వారి యొక్క సహకారంతో కూడా మేము ఈ ఆక్రమణని తొలగించడం జరిగింది. సనాతన ధర్మం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారు. ఆయన సనాతన దీక్ష చేపట్టారు. ఆయన జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి ఆక్రమణలు జరగడం, ముఖ్యంగా దేవాదాయ భూమిలో కోళ్ల ఫారం పెట్టడం ఖచ్చితంగా ఇది సనాతన ధర్మానికి విరుద్ధం. ఆక్షన్లో 3 సంవత్సరాలు లీజుకి తీసుకుని ఒకలైతే వేరే వాళ్ళు ఆక్రమించి కట్టారు కాబట్టి వీటిని కొలగొట్టడం జరిగింది. ఎక్కడైనా ఎవరైనా దేవుడి భూములు ఆక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా కూల్చివేతలే కాదు, వాళ్ళపై క్రిమినల్ కేసులు పెడతామని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ న్యూస్, కాకినాడ.